ఆలయాలకి భూములు, ఆ భూములు ఆక్రమణ అయినటువంటి భూముల్ని వాళ్ళకే దఖలు చేయటం, లేదా 20 ఏళ్ళు పైబడి ఉంటే గనక వాళ్ళకే ఇచ్చేసేయడం. దానికి బదులుగా ప్రభుత్వం 10 పైసలు కూడా ఇవ్వదు, లేదా కొన్ని చోట్ల 10 లక్షలు 5 లక్షలు ఆ అమౌంట్ కిందన అక్కడ డిపాజిట్ చేయటం, ఆ అమౌంట్తోనే నడపడం. ఒకప్పుడు ధర్మసత్రాలు ఇట్లాగే తీసుకొచ్చి దానికి ఉన్నటువంటి భూముల్ని అమ్మేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అక్కడ డిపాజిట్ చేసామని చెప్పి చివరికి ఇప్పుడు 4గురికో 5గురికో టోకెన్స్ ఇచ్చి ధర్మసత్రాలను నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటి మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నదా విశ్వ హిందూ పరిషత్కి? సమగ్రంగా సర్వే చేసిందా, లేదా ముందు ఉద్యమం ప్రారంభించి ఆ తర్వాత సర్వే చేయబోతుందా? ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్తు గత 15 సంవత్సరాలుగా దీని మీద పరిశీలన చేస్తుంది. దీనికోసం ఒక 1000 దేవాలయాలు, ఇందాక మనం చర్చించుకున్నట్టు ఈ 5 శ్రేణుల్లో ఉన్న దేవాలయాల మీద సర్వే చేయడం జరిగింది. 14 రాష్ట్రాల్లో దేవాలయాల మీద సర్వే చేయడం జరిగింది. అదే సందర్భంలో 100 మఠాల మీద, ఆశ్రమాల పీఠాలతో సంప్రదించి, స్వామీజీలతో సంప్రదించి దీని మీద చర్చించడం జరిగింది. దీనికి అంకురార్పణ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభమైంది. ఈ ఘనత కూడా ఆంధ్రప్రదేశ్కు దక్కిందనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. కీర్తిశేషులు మాన్య లక్ష్మీనారాయణ గారు, తుమ్మలూరు లక్ష్మీనారాయణ గారు దీనికి నాయకత్వం వహించి, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంత విశాలమైన సర్వే విశ్వ హిందూ పరిషత్తులో మిగిలిన పెద్దలందరితో కలిపి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈవేళ ఒక పూర్తి నివేదికను విశ్వ హిందూ పరిషత్ తయారు చేసుకుంది యావత్ భారతదేశంలో దేవాలయ వ్యవస్థ మీద. దీంట్లో సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్ ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, అలాగే హైకోర్టు సీనియర్ రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, ఎండోమెంట్ శాఖలో అత్యున్నతమైనటువంటి స్థానంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. వీళ్ళందరితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని తద్వారా 15 సంవత్సరాల కృషికి ఈవేళ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఇదేదో ఆ కాకతాళీయంగా ఒక ఆలోచన వచ్చేసి ప్రారంభించిన ఉద్యమం కాదు. ఇటీవల మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారికి విశ్వ హిందూ పరిషత్ తయారు చేసిన ముసాయిదా బిల్లును కూడా అందించడం జరిగింది. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రాల పరిధిలో ఏ విధంగా చట్ట సవరణ చేయాలి అనేది ముసాయిదా బిల్లు ఆ రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర స్థాయిలో రాజ్యాంగ సవరణ ఎలా చేయాలి, ఈ చట్ట సవరణ ఎలా చేయాలి ఈ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి విషయంలో అనే విషయంలో కూడా నమూనా ముసాయిదాను తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యుల వారికి 60 పేజీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చట్ట సవరణ సంబంధించిన ముసాయిదా డ్రాఫ్ట్ ని అందించడం జరిగింది. ఇది కాకతాళీయంగా జరిగింది కాదు, చాలా పకడ్బందీగా ఆలోచన చేసి, సర్వే చేసి, సమాచారం సేకరించిన తర్వాత ప్రక్షాళన చేయాలి అనేది జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీ మనసులో ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇవాళ హిందూ దేవాలయాల ఆస్తుల విషయం కూడా మనం ఆలోచించాలి. సుమారుగా వ్యవసాయ భూములు 10 లక్షల ఎకరాలు ఉన్నాయి హిందూ దేవాలయాలకి దేశవ్యాప్తంగా. అలాగే సుమారుగా భవన సముదాయాలు కానివ్వండి, దుకాణ సముదాయాలు కానివ్వండి, ఇవి మొత్తంగా 100 కోట్ల స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి హిందూ దేవాలయాలకి. వ్యాపార సముదాయాలు కానివ్వండి, లేకపోతే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానివ్వండి, వీటి విలువ ఈ 100 కోట్ల స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి వీటి విలువ సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆస్తులు ఇవి హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు. ఒకవైపు వక్ఫ్ చట్టం పెట్టి లేని ఆస్తులు కూడా వాళ్ళకి అప్పగించాలనే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హిందూ దేవాలయాల యొక్క ఆస్తులు లూటీ అయిపోతుంటే చోద్యం చూస్తూ వాటిని హిందూ దేవాలయాలను నాశనం చేసే ప్రక్రియలో 100% భాగస్వామ్యం అయింది ఆనాటి పాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల పాటు. ఇవాళ ఇది మార్పు జరగాలి. ఇవాళ హిందూ దేవాలయాలకి దేశవ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయల ఆదాయం ఒక సంవత్సరానికి వస్తుంది సాయి గారు. ఇందులో 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము సేకరణ, టికెట్ల ద్వారా, దర్శనం ద్వారా, పూజల ద్వారా, లేకపోతే వేరే ధార్మిక సేవల ద్వారా, గదుల యొక్క అద్దెల ద్వారా, పార్కింగ్ల ద్వారా, ఇట్లా ప్రతి సంవత్సరము 400 కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఈ పరిమితమైన శాశ్వతమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ భూములు, దుకాణాలు, భవనాలు, వీటి మీద ప్రతి సంవత్సరము ఖచ్చితంగా వచ్చే ఆదాయం 10,000 కోట్లు అయితే ప్రతి సంవత్సరము సేకరించే ఆదాయం 400 కోట్లు.